హాయ్, నేను మీతో ఈరోజు ఒక పేషెంట్ స్టోరీ షేర్ చేస్తానండి. ఈ స్టోరీలో తప్పెవరిదని మీకు అనిపిస్తుందో నాకు చెప్పండి. నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. రీసెంట్గా నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు. వాళ్ళకి పెళ్ళై 1.5 years అవుతుందండి. అండ్ వైఫ్కి 2 months నుంచి పీరియడ్స్ రావట్లేదని ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు. పాజిటివ్ వచ్చిందని చెప్పే వచ్చారు. కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలని లేదు. సో మేడం ప్లీజ్ ప్రెగ్నెన్సీ తీసేయండి అని రిక్వెస్ట్ చేశారు. అండ్ వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 6 months క్రితం ఇలాగే ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అది 1.5 month మాత్రమే ఉండడం వల్ల వేరే డాక్టర్ ఆల్రెడీ అబార్షన్కి పిల్స్ ప్రిస్క్రైబ్ చేశారు. అండ్ ఆ టాబ్లెట్స్ మీద వాళ్ళకి ప్రెగ్నెన్సీ పడిపోయింది. కానీ ఇప్పుడు 2 months దాటుతుండడం వల్ల డిఎన్సీ అనే ఒక సర్జికల్ ప్రొసీజర్ అవసరం పడుతుందండి. సో వాళ్ళకి అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రెగ్నెన్సీ ఎందుకు కంటిన్యూ చేయదలుచుకోలేదు అని అడిగినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమంటారంటే వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తున్నారు కాబట్టి తన స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని అండ్ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయమని తనని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి ప్రెగ్నెన్సీ తీయించేయడానికి తనే తీసుకొచ్చారు. సో నేను అనుకున్నాను ఎంత కేరింగ్ హస్బెండ్ కదా, ఎంత అదృష్టవంతురాలు తను అని. అండ్ ప్రొసీజర్ అన్ని ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత ప్రొసీజర్ చేశాము. అండ్ వాళ్ళు డిశ్చార్జ్ చేసే ముందు వాళ్ళని మళ్ళీ కౌన్సిల్ చేసేటప్పుడు మీరు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నప్పుడు బర్త్ కంట్రోల్ మెజర్స్ ఏమైనా వాడి ఉండాల్సింది కదా అని అడిగానండి. సో వాళ్ళ హస్బెండ్ ఏమంటారంటే వాళ్ళ వైఫ్ హాస్టల్లో ఉంటారు. సో వారం 10 రోజులకు ఒకసారి కానీ కలవరు కాబట్టి ఈ రోజు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కానీ కాపర్టీ లాంటివి కానీ ఎందుకు వాడడం అనవసరం కదా అని చెప్పి వాడలేదని చెప్పారు. మరి కాండమ్స్ ఎందుకు వాడలేదు అని అడిగినప్పుడు వాళ్ళ హస్బెండ్ దగ్గర ఏ ఆన్సర్ లేదండి. ఎంత సర్ప్రైజింగ్గా అనిపించిందో. ఎందుకంటే ఎక్కడ తనకి ఇబ్బంది కలుగుతుందో అనో, ఇన్కన్వీనియన్స్గా ఉంటుందనో, సెక్షువల్ ప్లెజర్ సరిగ్గా ఉండదేమో అని అనుకొని కాండం వాడకపోవడం వల్ల ఇప్పుడు అబార్షన్ టాబ్లెట్స్ లాంటి హార్మ్ఫుల్ టాబ్లెట్స్ కానీ లేకపోతే డిఎన్సీ లాంటి సర్జికల్ ప్రొసీజర్ కానీ ఎవరికి అవసరం పడుతుందండి? ఇది ఫేరే అంటారా? సో ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే క్లారిటీ ఉన్నప్పుడు మీరు ప్లీజ్ ఏదైనా ఒక బర్త్ కంట్రోల్ మెజర్ వాడాలండి. అందరి నీడ్స్కి తగ్గట్టుగా చాలా రకాల బర్త్ కంట్రోల్ మెజర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీ గైనకాలజిస్ట్తో మీరు డిస్కస్ చేయొచ్చు. అండ్ ఈ మెథడ్స్ ఫెయిల్ అయినప్పుడు కానీ లేదా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప ఎంటీపీ ఆర్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి మనం వెళ్ళం. ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఈజ్ నాట్ ద సొల్యూషన్ అండి. అది ప్రివెంట్ చేయడానికి మన దగ్గర చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.